హే గాయ్స్, వెల్కమ్ టు వైఫ్ విత్ us. సో పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. దీనిలో చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో మనం అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే యూజ్ చేయాలి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలర్ట్ ఆన్ ఫేక్ వెబ్సైట్స్ రిలేటెడ్ టు పాస్పోర్ట్ సర్వీసెస్. మనం న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. పాస్పోర్ట్ ఆఫీస్ మాది విజయవాడ కాబట్టి నేను విజయవాడ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసుకొని చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. రిజిస్టర్ టు అప్లై ఎట్ పాస్పోర్ట్ ఆఫీస్. నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ. నెక్స్ట్ గివెన్ నేమ్, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. పాస్పోర్ట్కి అప్లై చేయడానికి మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఆన్లైన్లో అప్లై చేయడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తున్నాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్, దానికి ఎస్ఐ మీ ఇంటి దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేస్తారు. అవి అన్నీ సక్సెస్ అయితే పాస్పోర్ట్ మీ ఇంటికే పోస్ట్ ద్వారా వస్తుంది. డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బీ సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి? నేనైతే నో పెట్టుకున్నాను. మీకు సేమ్గా కావాలనుకుంటే ఎస్ పెట్టుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి. లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, హింట్ క్వశ్చన్, హింట్ ఆన్సర్. ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేయడానికి నేను నార్మల్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. దీనికి 1500 పే చేయాలి. నార్మల్ ప్రాసెస్ కాకుండా తత్కాల్ ప్రాసెస్ కూడా ఉంది. అది 3 to 5 డేస్లో వచ్చేసింది. పాస్పోర్ట్ అయితే దానికి 3000 పే చేయాల్సి వస్తుంది. పాస్పోర్ట్ ఎమర్జెన్సీగా కావాలనుకున్న వాళ్ళకి ఈ సెకండ్ ఆప్షన్ ప్రిఫర్ చేయండి. సో దానికి కూడా ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇలానే డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్స్కి పాస్పోర్ట్ చాలా మ్యాండేటరీ అయిపోయింది. చాలా ఎంఎన్సీ కంపెనీస్లో కూడా అడుగుతున్నారు. ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేసుకొని రిజిస్టర్ అయితే అవ్వండి. యువర్ పిఎస్పి అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ప్లీజ్ లాగిన్ టు పోర్టల్ అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ అండ్ హింట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ మోడిఫైడ్ ప్రొఫైల్ సెక్షన్. బ్యాక్ టు లాగిన్. లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్స్ అయితే మీరు మ్యాక్సిమం సేవ్ చేసుకోవడానికే చూసుకోండి. నేనైతే సేవ్ చేసుకుంటాను కాబట్టి నాది ఆటోమేటిక్గా ఆటోఫిల్ అయిపోయింది. ఒకవేళ పాస్వర్డ్ గుర్తులేకపోతే ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది. సో మెయిల్ చెక్ చేసుకోవాలి ఓటీపీ కోసం. సో ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోదాం. నెక్స్ట్ దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం అప్లై చేసుకోవాల్సింది అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్. ఒకసారి ఇవి కూడా చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేది. ఇవి మ్యాక్సిమం మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం న్యూ యూజర్ కాబట్టి. సో అప్లై చేసుకుందాం ఫ్రెష్ పాస్పోర్ట్కి. మనం కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి పాస్పోర్ట్ నెంబర్ మనకు తెలీదు. సో స్కిప్ ఫర్ నౌ. నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. నెక్స్ట్ అప్లయింగ్ ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్. టైప్ ఆఫ్ అప్లికేషన్ నార్మల్. టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్ 36 pages. ట్రావెలర్కి అయితే 60 pages సరిపోయిద్దండి. సేవ్ అండ్ నెక్స్ట్. గివెన్ నేమ్ అండ్ సర్నేమ్ ఇవ్వండి. జెండర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్? నో. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్? నో. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిలప్ చేసుకోండి. ఎంటర్ చేసేటప్పుడు 2 to 3 times చెక్ చేసుకోండి. సో ప్లేస్ ఆఫ్ బర్త్ మాది విజయవాడ కాబట్టి విజయవాడ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా? నో. స్టేట్ ఆంధ్రప్రదేశ్. డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ప్రీవియస్ అయితే కృష్ణ, ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి ఎన్టీఆర్. సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై
బై బర్త్. పాన్ కార్డ్ అవైలబుల్గా ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఓటర్ ఐడి కూడా. ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఇవ్వండి, లేకపోతే నాన్ ఎంప్లాయ్ ఇవ్వండి. నేనైతే స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మీ పార్ట్నర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ గవర్నమెంట్ సెక్టార్కి రిలేటెడ్ అయ్యి ఉంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ నాన్ ఈసీఆర్ గురించి అడుగుతున్నారు. దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు 10th ఆర్ 10th అబౌవ్ చదివితే ఎస్ అని ఇవ్వండి. మ్యాట్రికులేషన్ కంప్లీట్ చేస్తేనే ఇవ్వండి. స్టార్ మార్క్ ఉన్న వాటికైతే ఖచ్చితంగా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, అది వ్యాలిడేట్ చేసుకోవాలి. మొత్తం అగ్రీ చేసిన తర్వాత ఎస్ అని టైప్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్. ఇప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. మన అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేసింది. ఫాదర్స్ గివెన్ నేమ్ అండ్ సర్నేమ్, మదర్స్ గివెన్ నేమ్ అండ్ సర్నేమ్. థర్డ్ వన్ ఈజ్ ఆప్షనల్. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా? నో. హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్, విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ, పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, పోలీస్ స్టేషన్, మీ నియరెస్ట్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈజ్ ప్రజెంట్ అడ్రస్ అవైలబుల్? ఎస్. సేవ్ అండ్ నెక్స్ట్. ఎమర్జెన్సీ కాంటాక్ట్, నేమ్ అండ్ అడ్రస్. సేమ్ మళ్ళీ అడిగారు, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సేవ్ అండ్ నెక్స్ట్. ప్రీవియస్ పాస్పోర్ట్, ఇక్కడ టోటల్గా అయితే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మ్యాక్సిమం నో అని ఇవ్వాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్ పాస్పోర్ట్ ఏం లేదు, మనం న్యూగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకసారి మొత్తం జాగ్రత్తగా చదివి అన్నిటికీ నో అని ఇవ్వండి. సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో సబ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా చదివి ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో అని ఇవ్వండి. పాస్పోర్ట్ అప్లై చేయడానికి మెయిన్గా 3 స్టెప్స్ అని చెప్పాను కదా. సెకండ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పాస్పోర్ట్ సేవా కేంద్రకి వెళ్ళే ముందు మీరు కొన్ని ఒరిజినల్స్ అయితే క్యారీ చేయాలి. అవి ఏంటో చెప్తాను, కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఫొటోస్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ స్లిప్, అప్లికేషన్ నెంబర్, ఫీ పేమెంట్ రిసిప్ట్. ఒకవేళ మీరు ఆన్లైన్లో పే చేసి అది కూడా క్యారీ చేయాల్సి వచ్చింది. సో మీరు అక్కడికి వెళ్ళే ముందు 15 to 30 minutes ఎర్లీగా ఉండడం బెటర్ అండి. మీరు లోపలికి వెళ్ళే ముందు అయితే సెక్యూరిటీ అయితే చెక్ చేస్తారు. అపాయింట్మెంట్ స్లిప్ అండ్ ఆధార్ కార్డ్ అయితే చూపించాలి. అక్కడ ఉన్న స్టాఫ్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ మీరు అన్నీ క్లియర్గా ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ బయోమెట్రిక్ అండ్ ఫోటో అయితే క్యాప్చర్ చేస్తారు. మీ సిగ్నేచర్ డిజిటల్గా అయితే తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టయితే మీది టోటల్గా 80% అయిపోయినట్టే. సో మిగతా 20% అవ్వాలంటే పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉండిద్ది. ఇవి అన్నీ సక్సెస్ అయితే పాస్పోర్ట్ మీ ఇంటికి పోస్ట్ ద్వారా అయితే వచ్చేసిద్ది. ఇదైతే చెప్పాను కదండి, ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో. అవి మొత్తం జాగ్రత్తగా చదివి పెట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్. మీ పాస్పోర్ట్ అయితే ఇలా వస్తుందండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒక 2 to 3 times చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోండి. సో మొత్తం అయిపోయిన తర్వాత అగ్రీ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. డీటెయిల్స్ వెరిఫికేషన్కి అయితే వచ్చేసాం. సో అక్కడ అటెన్షన్ అని ఉంది కదా, అక్కడ ఏముందంటే డీటెయిల్స్ వెరిఫికేషన్కి అయితే వచ్చేసాం. అక్కడ అటెన్షన్ అని ఉంది కదా, పాస్పోర్ట్ పోస్ట్ ద్వారా వచ్చింది. సో మీరు ఖచ్చితంగా ఆ టైంకి అవైలబుల్గా ఉండాలి. మీ ఆధార్ కార్డు చెక్ చేసి మాత్రమే మీకు పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా. ప్రూఫ్ ఆఫ్ బర్త్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెంట్ రెసిడెన్షియల్ అడ్రస్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి,
మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇవ్వడానికి ట్రై చేయండి. సో మొత్తం ఒకసారి తరోగా చదవండి. చదివిన తర్వాత అగ్రీ క్లిక్ చేయండి. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఐ అగ్రీ క్లిక్ చేయండి. ప్లేస్ ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. సేవ్ చేసుకొని ప్రివ్యూ చేసుకోండి. ఒకసారి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి అవి మొత్తం చెక్ చేసుకోండి. ఇక్కడైతే అప్లికేషన్ మీరు ప్రింట్ చేయాలండి. నెక్స్ట్ పే కూడా చేయాలి. నెక్స్ట్ అవైలబిలిటీ చూసుకోండి. పిఎస్కే మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మాది విజయవాడ కాబట్టి విజయవాడ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో మేక్ పేమెంట్. సో ఇలా అయితే వచ్చిందండి. 1500 పే చేయాలి. ఒకసారి మొత్తం చెక్ చేసుకొని అమౌంట్ అయితే పే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.